హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అల్లం పచ్చడి ప్రిపరేషన్ అనేది చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకి 6 మంత్స్ వరకు నిల్వ కూడా పెట్టుకోవచ్చు అండి. చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని నేను ఒక 5-6 వెండి మిర్చి ఉంటుంది కదా, ఆ మిర్చిని తీసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాను. తర్వాత అందులోనే ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకున్నవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ మెంతులు కూడా వేసుకోండి. మెంతులు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదంతా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ మిక్సీలో వేసుకుని మనం పౌడర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం దీన్ని. ఇప్పుడు చింతపండు నేను వేడి నీళ్ళలో నానబెట్టుకుని పెట్టుకున్నానండి. మనం ఎంత చింతపండు అయితే తీసుకుంటున్నామో అంతే అల్లం కూడా తీసుకోవాలి. అల్లం కూడా నేను కడిగేసుకుని శుభ్రంగా ముక్కలు కోసుకొని ఆరబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి. నేను నువ్వుల నూనె ఉంటారు కదా, అది తీసుకున్నాను. ఈ అల్లం ముక్కల్ని బాగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకుందాం. ఇలా మొత్తం కూడా మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే మనం ఇదివరకు నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, వేడి నీళ్ళల్లో వేసుకొని అది కూడా వేసేసుకుని రెండు కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాం పేస్ట్ అనేది. ఇప్పుడు అదే బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని 1 టీ స్పూన్ ఆవాలు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కొంచెం చితకొట్టుకొని వేసుకోండి. తర్వాత ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాం. ఇదంతా కూడా మనకు తాలింపండి. ఇది కూడా తాలింపు కూడా వేసేసుకుంది. ఇందులో ఆయిల్ మాత్రం ఎక్కువ ఉండేలా చూసుకోండి మీరు. ఆయిల్ ఉంటేనే మనకి పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదంతా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ఫ్రెష్ కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. ఇదంతా కూడా వేసుకుని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక చేసుకుని పెట్టుకున్నాం కదా చింతపండు అల్లం మిశ్రమాన్ని ఇందులోనే వేసేసుకుందాం. ఇదంతా కూడా కొంచెం నూనెలో ఫ్రై అయితే ఏంటంటే మనకి పచ్చివాసన అనేది ఉండకుండా టేస్ట్ బాగుంటుంది. ఇదంతా కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ఇదివరకు చేసుకొని పెట్టుకున్న ఎండుమిర్చి, మెంతులు, ధనియాలు పొడి ఉంది కదా, ఆ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. బెల్లం అనేది మనం చివరిలో యాడ్ చేసుకుందాం. ముందే వేసేస్తే ఏంటంటే పాకం వచ్చేస్తుంది, టేస్ట్ అనేది బాగోదు. ఇలా వేసుకుంటే కనుక మనకి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా బాగుంటుంది. ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి, అలాగే మనకి పెసరట్టు, దోశ, ఇడ్లీ దేనికైనా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ కలర్ అనేది ఇలా వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం బెల్లం కూడా యాడ్ చేసుకుందాం. బెల్లం అనేది మీ టేస్ట్కి సరిపడగా తీసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, మీ టేస్ట్కి సరిపడగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి మీరు. ఇలా చేసుకొని పెట్టేసుకున్న తర్వాత మనం ఇందులోనే రుచికి సరిపడగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. దీన్ని ఒక 5 మినిట్స్ మనం గ్యాస్ మీద ఉంచుకుని మనం బాగా ఫ్రై చేసుకున్నట్టయితే ఇందులో ఏదైనా పచ్చిదనం ఉన్నా కానీ, వాటర్ కంటెంట్ ఏదైనా ఉన్నా సరే మొత్తం అంతా వెళ్ళిపోయి చాలా టేస్టీగా ఉంటుంది. మనకి నిల్వ కూడా ఉంటుందండి ఎక్కువ రోజులు. చూసారు కదా, ఎమ్మి టేస్టీ పచ్చడి అనేది మనకి ప్రిపేర్ అయిపోయింది. ఇది ఒక గ్లాస్ జార్లో పెట్టుకుని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి, లేకపోతే బయట ఉన్నా సరే 6 మంత్స్ వరకు చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.